శ్రీ మహావిష్ణువు నాభి మధ్యంలో ఎర్రటి బంగారపు పద్మము పైన తనంతట తనే స్వయంభూగా చతుర్ముఖ బ్రహ్మ జన్మించాడు. ఆ బ్రహ్మదేవుని మనసు నుంచి మరీచి, అతనికి కశ్యపుడు పుట్టాడు. ఆ కశ్యపుడికి దక్షుని కుమార్తె అదితి, అందు సూర్యుడు పుట్టాడు. సూర్యునికి భార్య సంధ్యాదేవి అందు వైవస్వత మనువు పుట్టాడు. ఇక్ష్వాకుని వంశంలో త్రిబంధనునికి సత్యవ్రతుడు పుట్టాడు. సత్యవ్రతుడు గురుశాపానికి గురై చండాలుడయ్యాడు. పుణ్యాత్ముడైన విశ్వామిత్ర మహర్షిని ఆశ్రయించి అతని శక్తి వలన స్వర్గానికి వెళ్లగా దేవతలు అంగీకరించక వెనక్కి తోసేశారు. సత్యవ్రతుడు దయనీయంగా తలకిందులుగా పడిపోతుండగా విశ్వామిత్రుడు తన తపోశక్తిని వాడి అతన్ని ఆకాశంలో ఆపాడు. ఇప్పటికీ అతను త్రిశంకుడు అనబడుతూ తలక్రిందులుగా ఆకాశంలో ఉన్నాడు. త్రిశంకుడికి హరిశ్చంద్రుడు పుట్టాడు. విశ్వామిత్రుడు హరిశ్చంద్రుణ్ణి దక్షిణ అనే వంకతో అతని సమస్త సంపదలను దానం రూపంలో కొల్లగొట్టాడు. నీచ కులస్థుడి వద్ద సేవకుడిగా చేశాడు. అయినా హరిశ్చంద్రుడు అబద్ధమాడకుండా ఎంత కష్టాన్నైనా భరించాడు. హరిశ్చంద్రుడు కొడుకులు లేక నారదుని సలహా ప్రకారం వరుణదేవుణ్ణి పూజించి, ఓ వరుణదేవా, నాకు గొప్ప వీరుడు జన్మించేలా వరమివ్వు, ఆ పుత్రుణ్ణి తప్పక నీకు బలిస్తాను అని కోరాడు. అప్పుడు హరిశ్చంద్రుడికి వరుణుని అనుగ్రహం వలన రోహితుడు పుట్టాడు. ఆ కొడుకుని బలివ్వమని అడిగినప్పుడు హరిశ్చంద్రుడు పురిటిమైలపోతే ఇస్తానన్నాడు. ఆపై పళ్ళొచ్చాక అన్నాడు. దంతాలు వచ్చాక అడిగితే నా కొడుకు యుద్ధాలు చేసేదాకా కుదరదన్నాడు. తండ్రి భావంలోని లోటు గ్రహించి కొడుకు ఇల్లు వదిలి అడవికి వెళ్ళిపోయాడు. రోహితుడికి వరుణుని ప్రభావం వలన తండ్రి కడుపు ఉబ్బరింపుతో బాధపడుతున్నాడు అని తెలిసింది. అతను నగరానికి బయలుదేరుతుంటే ఇంద్రుడు ముసలిముని వేషంలో వచ్చి, ఓ రాకుమారా, పుణ్యక్షేత్రాలు దర్శించు అని ఆపాడు. ఇలా 5 ఏళ్లపాటు ఇంద్రుడు ఆ పిల్లవాణ్ణి ఆపాడు. 6వ ఏట రోహితుడు అడవి నుండి ఇంటికి వస్తూ సునస్సేపుని తీసుకువచ్చి హరిశ్చంద్రుడికి బలిపశువుగా ఇచ్చాడు. ఆయన నరబలి ఇచ్చి వరుణాది సకల దేవతలను తృప్తిపరిచాడు. రోహితునికి హరితుడు జన్మించాడు. రఘువంశం కొనసాగింది. సూర్యవంశంలో సగరుడు శత్రురాజుల్ని అందర్నీ అణిచి సూర్యచంద్రుడు ప్రకాశించే భూమండలమంతా పాలించాడు. విష్ణువుని గురించి అనేక అశ్వమేధ యాగాలు ఆచరించాడు. వాటిలో ఒక యజ్ఞంలో వదిలిన అశ్వాన్ని ఇంద్రుడు తీసుకెళ్లి పాతాళలోకంలో కపిలుడి దగ్గర కట్టివేశాడు. యాగాశ్వం కనపడక ఆయన తన 60,000 మంది పుత్రులు అందరినీ వెతకడానికి అన్ని దిక్కులకి పంపించాడు. వారు పాతాళలోకంలో ఉత్తర ఈశాన్య భాగంలో తపస్సు చేసుకుంటున్న కపిల మహర్షి దగ్గర ఉన్న గుర్రాన్ని చూసి కత్తులాడిస్తూ సజ్జనుడైన కపిలముని దగ్గరికి పోతుండగా కపిలుడు కన్నులు తెరిచాడు. తక్షణం ఆ మూర్ఖ రాకుమారుల శరీరాలలో చేసిన పాపాల వలన అగ్ని జనించి వారు నేలపై పడిపోయి బూడిదైపోయారు. వారిలో అసమంజసుని పుత్రుడు సగరుడని మనవడు అంశుమంతుడు బూడిదరాసుల దగ్గర ఉన్న గుర్రాన్ని చూసి ఆ దగ్గరలో ఉన్న కపిలునికి దండ ప్రణామం చేసి స్తుతించాడు. కాని గుర్రం విడిచిపెట్టమని కాని తన బూడిదైన తండ్రులను కాని ప్రస్తావించలేదు. దయామయుడే కపిలుడు, మంచి బుద్ధులు కలవాడా, మీ తాత దగ్గరికి గుర్రాన్ని తీసుకుపో, నీ తండ్రులు కాలి బూడిదైన ఆ దిబ్బ మీదికి గంగాజలాన్ని ప్రవహింపజేస్తే వారికి పుణ్యగతులు దక్కుతాయి అని పలికాడు. అంశుమంతుడు గుర్రాన్ని తీసుకొచ్చి తాత సగరునికి ఇచ్చాడు. కాని తపస్సు ఆచరించలేక దిగులుపడి మరణించాడు. అతని కొడుకు దిలీపుడు తపస్సు చేశాడు. కాని భూలోకానికి గంగను తీసుకురాకుండానే మరణించాడు. పరమ పవిత్రమైన గంగను దిలీపుని కొడుకు భగీరథుడు గొప్ప తపస్సు చేసి దర్శించాడు. పరబ్రహ్మ జ్ఞానులు విష్ణుమూర్తి ఉంటారు కదా, అట్టి మహానుభావులు చేరి ఈ నీటిలో స్నానాలు చేయటం వలన సర్వపాపాలు నశిస్తాయి తల్లి. పరమశివుడు తనలో సకల భువనాలను కలివాడు. అందుచేత నిన్ను ధరించట కోసం శ్రీకంఠుణ్ణి సేవిస్తాను అని శివుణ్ణి ప్రార్థించగా భగీరథ రథం వెంట సాగుతూ ఉండగా అనేక ప్రదేశాలను దాటి ఆ సగర చక్రవర్తి కుమారుల బూడిదరాశుల మించి ప్రవహించింది. వారు అభినవ శోభలతో స్వర్గాన్ని పొందారు.
ఆపై భగీరథునికి శృతుడు, శృతునికి నాభావరుడు, నాభావరునికి సింధుద్వీపుడు, సింధుద్వీపునికి ఆయుతాతువు, ఆయుతాతువుకి ఋతుపర్ణుడు పుట్టారు. ఋతుపర్ణుడు నలమహారాజుతో స్నేహం చేసి అక్షహృదయం నేర్పాడని నలదమయంతి కథలో చెప్పుకున్నాం. రఘువంశం కొనసాగింది. రఘువంశంలో రఘువుకు పృథుశ్రవణుడు, పృథుశ్రవణునికి అజుడు, అజునికి దశరథుడు జన్మించారు. మరోవైపు రాక్షసుడి తపస్సుకి సంతోషించిన బ్రహ్మ మానవుడి చేతిలో తప్ప మరే ఇతర జీవుల నుండి మరణం ఉండదని వరమిచ్చాడు. వరం పొందిన రావణుడు అహంకారంతో 3 లోకాలలో విధ్వంసం సృష్టిస్తూ స్త్రీలను హింసిస్తున్నాడు. దేవతల మొరాలకించిన శ్రీ మహావిష్ణువు సూర్యవంశంలో ఉత్తముడైన దశరథుణ్ణి తన తండ్రిగా ఎంచుకుని అదే సమయంలో పుత్రుల కోసం యాగం చేస్తున్నాడని యజ్ఞాగ్ని నుండి అసమానమైన తేజస్సుతో ఉద్భవించి బంగారు పాత్రలో ఉన్న పాయసాన్ని దశరథ మహారాజుకిచ్చి తన భార్యలకు ఇవ్వమన్నాడు. తతో యజ్ఞే సమాప్తేతు ఋతూనా షత్సమత్స్యయు తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నవమికే తిథౌ నక్షత్రే దితిదైవత్యే స్వోచ్ఛ సంస్థేషు పంచసు గ్రహేషు కర్కటే లగ్నే వాక్పతా బిందునా సహ ప్రోద్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం. యాగం పూర్తయిన తర్వాత 6 ఋతువులు ఇట్టే గడిచిపోయాయి. చైత్రమాసంలోని 9వ రోజున అదితి అధిష్టాన దేవతగా ఉన్న పునర్వసు నక్షత్ర లగ్నంలో సూర్యుడు, కుజుడు, శని, బృహస్పతి, శుక్రుడు కర్కాటక లగ్నంలో శుభస్థితిలో ఉన్నప్పుడు విశ్వానికి అధిపతి అయిన విష్ణువు తూర్పు దిక్కున నిండు చంద్రుడు ఉదయించినట్లు కౌసల్యాదేవి యందు ఇక్ష్వాకు వంశానికి శాశ్వత కీర్తిని అందించడానికి లోకరక్షకుడైన శ్రీరామునిగా జన్మించాడు. అన్ని సద్గుణాలతో నిండినవాడు భరతుడు పుష్యలగ్నంలో కైకేయికి జన్మించాడు. సుమిత్రకు లక్ష్మణుడు, శత్రుఘ్నుడు కర్కట లగ్నంలో ఆశ్లేష నక్షత్రంలో జన్మించారు. పరబ్రహ్మ స్వరూపుడు నారాయణుడు 4 రకాలుగా అయ్యి ఆ దశరథునికి తన అంశతో పుట్టాడు. రామనామాన్ని ఉచ్చరించేటప్పుడు రా అనగానే మన నోరు తెరుచుకుని లోపల పాపాలన్నీ బయటికి వచ్చి ఆ నామం యొక్క అగ్నిజ్వాలలు దహించుకుపోతాయి. అలాగే మా అనే అక్షరం ఉచ్చరిస్తే మన పెదవులు మూసుకుంటాయి. కాబట్టి పాపాలు లోనికి ప్రవేశించలేవు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరవి సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనే శ్లోకం 3 సార్లు స్మరిస్తే విష్ణు సహస్రనామ పారాయణ, శివ సహస్రనామ ఫలితం కూడా లభిస్తుంది. జనక మహారాజు వంశంలో మొదటివాడు నిమి చక్రవర్తి. నిమికి కొడుకు మిథి. ఈయన నిర్మించిందే మిథిలా నగరం. మిథికి ఉదావసువు, ఉదావసువుకి నందివర్ధనుడు, నందివర్ధనుడికి సుకేతు, సుకేతుకి దేవరాతుడు కొడుకు. పూర్వం దక్ష ప్రజాపతి శివుడికి హవిస్సులు ఇవ్వని యాగం చేసినప్పుడు శివుడు లేని చోట మంగళం ఎలా ఉంటుందని దక్షుని కుమార్తె అయిన సతీదేవి యోగాగ్నిలో శరీరాన్ని వదిలింది. ఆగ్రహించిన శివుడు రుద్రుడయ్యాడు. అసలు ఇలాంటి యాగానికి దేవతలు ఎందుకు వెళ్లారని ఆయన ధనుస్సు పట్టుకున్నాడు. కాని వెంటనే దేవతలు ప్రార్థించగా ఆయన శాంతించాడు. ఆ ధనుస్సుని జనక మహారాజు వంశంలో పుట్టిన ఈ దేవరాతుడు అనే రాజు దగ్గర ఉంచాడు. అప్పుడా దేవరాతుడు ఆ ధనుస్సుని ఒక మంజూషలో పెట్టాడు. చక్రాలున్న ఆ మంజూషలో శివధనుస్సు ఉండగా తొయ్యాలంటే దాదాపు 5,000 మంది కావాలి. అలా ఆ విదేహ వంశీయులు ఆ శివధనుస్సుని రోజూ పూజిస్తూ పరమ పవిత్రంగా చూసుకుంటూ ఉన్నారు. దేవరాతుడికి బృహద్రథుడు, బృహద్రథుడికి సూర్యుడు, మహావీరుడు అని 2 కుమారులు. మహావీరుడికి సుధృతి, సుధృతికి దృష్టకేతువు, దృష్టకేతువుకి హర్యస్వుడు, హర్యస్వుడికి మరుడు, మరుడికి ప్రతీంధకుడు, ప్రతీంధకుడికి కీర్తిరథుడు, కీర్తిరథుడికి దేవమీఢ, దేవమీఢకి విబుధుడు,
విబుధుడికి మహీధ్రకుడు, మహీధ్రకుడికి కీర్తిరాతుడు, కీర్తిరాతుడికి మహారోముడు, మహారోముడికి స్వర్ణరోముడు, స్వర్ణరోముడికి హ్రస్వరోముడు, హ్రస్వరోముడికి కొడుకులు జనకుడు మరియు కుశధ్వజుడు. విదేహ వంశంలో పుట్టిన జనకుడంటే సామాన్యుడు కాదు. శరీరం మీద భ్రాంతి లేనివాడు, భగవంతుణ్ణి నమ్మినవాడు, అపారమైన జ్ఞానమున్నవాడు. జనకుడికి సీతమ్మ అయోనిజగా లభించింది. తర్వాత ఊర్మిళ పుట్టింది. సాంకాస్యం అనే నగరాన్ని పరిపాలిస్తున్న తన తమ్ముడైన కుశధ్వజుడి కుమార్తెలు శృతకీర్తి, మాండవి. వాల్మీకి రామాయణం గురించి చెప్తూ ఇది సీతాయాహ చరితం మహత్ అంటాడు. రామాయణం సీత యొక్క మహత్తరమైన చరిత్ర. రావణుణ్ణి నిర్మూలించడానికి ప్రధాన కారణం కావడానికి ఆవిడ అవతారం ఎత్తవలసి వచ్చినప్పుడు ప్రకృతి స్వభావముగా పరాశక్తిగా అవతరించింది. యజ్ఞం చేద్దామని భూమిని జనక మహారాజు దున్నుతున్నప్పుడు నాగటి చాలుకి తగిలి ఓ బాలిక తనంత తానుగా పైకి లేచింది. నాగటి చాలుకి తగిలి పైకి వచ్చింది కనుక భూమికి ఉన్నంత ఓర్పు ఉన్నది అని ఆవిడ్ని సీత అని పిలిచాడు. జనకుని కూతురు కనుక జానకి అని, మిథిలా నగరంలో పుట్టింది కనుక మైథిలి అని, దేహం మీద భ్రాంతి లేని విదేహ వంశంలో పుట్టింది కనుక వైదేహి అని సీతమ్మకి పేర్లు. ఆవిడ అయోనిజ. ఒక స్త్రీ కడుపులో గర్భవాసం చేసి వచ్చింది కాదు. ఆవిడ అద్భుతమైన సౌందర్యరాశి. ఆవిడ్ని చూసిన దేవతలు, రాక్షసులు, యక్షులు మొదలైన వాళ్లందరూ తనను తన భార్య చేసుకుందామన్న వ్యామోహం పొందారు. సీత అంటే చాలు, రైతు కృషి ఫలింపచేస్తుంది. సీత భర్త కృషిని ఫలింపచేస్తుంది. సహధర్మాన్ని చరించునది, ధర్మమును అనుసరించునది. ఆవిడను వీర్యశుల్కగా, పరాక్రమం చేత గెలుచుకోవలసిందిగా ప్రకటించి శివధనుస్సుని ఎక్కుపెట్టిన వాడికి ఇస్తానని జనకుడు అన్నాడు. శివధనుస్సుని ఎక్కుపెట్టడానికి ఎందరో రాజులు వచ్చారు. కొంతమంది ఆ ధనుస్సుని చూడగానే పడిపోయారు. ఎవరూ దాన్ని కదపలేకపోయారు. వచ్చిన వాళ్లందరూ భగ్న హృదయాలతో వెనుదిరిగేవాళ్లు. పరీక్షలో ఎవరమూ గెలవలేమని, ఆ ధనుస్సుని ఎక్కుపెట్టలేమని అందరూ ఒకటై యుద్ధానికి వచ్చినప్పుడు జనకుడు దేవతల సాయంతో, దేవతా సైన్యంతో ఆ రాజులనే ఓడించాడు. శివధనుస్సుని ఎక్కుపెట్టగలిగితే తన కూతురు సీతని కన్యాదానం చేస్తానని విశ్వామిత్రుడితో అన్నప్పుడు ఆ ధనుస్సుని ఎంతో తేలిగ్గా, కష్టం లేకుండా పైకెత్తి శివధనుర్భంగం చేసినవాడు దశరథ తనయుడు, ప్రజలందరికీ ఆదర్శప్రాయుడు శ్రీరాముడు. గుణవంతుడు, వీర్యవంతుడు, ధర్మాత్ముడు, కృతజ్ఞతాభావం కలిగినవాడు, సత్యం పలికేవాడు, దృఢమైన సంకల్పం కలిగినవాడు, చారిత్రము కలిగినవాడు, అన్ని ప్రాణుల మంచి కోరేవాడు, విద్యావంతుడు, సమర్థుడు, క్రోధాన్ని జయించినవాడు, తేజస్సు కలిగినవాడు, ఎదుటివారిలో మంచిని చూసేవాడు, అవసరమైనప్పుడు కోపాన్ని తెచ్చుకోగలిగినవాడు, 16 గుణములు కలిగిన పరిపూర్ణమైన మానవుడు.